గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. నిన్న బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్కి సంబంధించి కొంత ఇంట్రడక్షన్ మనం చెప్పుకున్నామండి. అంటే బిల్ అంటే ఏమిటి, బిల్లులో ఉండేటటువంటి పార్టీలు ఏమిటి, అలాగే బిల్లులకి సంబంధించి అనుగ్రహ దినాలు అనేటటువంటివి అంటే డేస్ ఆఫ్ గ్రేస్ గురించి మాట్లాడుకున్నాము. ముఖ్యంగా ఈ బిల్లు అనేటటువంటి కార్యక్రమము అరువు వ్యవహారాలు జరిగినప్పుడు ఈ అరువు కమ్మేటటువంటి వ్యక్తికి తన అమ్మకం తాలూకు మొత్తానికి కానీ లేకపోతే వస్తువుకి భద్రత చేకూర్చడం కోసం ఏర్పాటు చేసుకునేటటువంటి ఒక లిఖితపూర్వకమైనటువంటి పత్రంగా దీన్ని చెప్పుకున్నాము. ఇది ప్రత్యేకించి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 దీనికి చట్టం అనేటటువంటి దీనికి రక్షణగా ఉంటుందని కూడా మనం మాట్లాడుకున్నాము. అంటే అవతల పార్టీ ఏదైనా కొనుగోలుదారుడు అరువుకి కొనుగోలు చేసినటువంటి సందర్భంలో ఆ సొమ్ము పైకాన్ని వాడు ఇస్తానన్న టైంకి ఇవ్వలేకపోయినప్పుడు లేదా ఎగవేసినప్పుడు వాడి దగ్గర నుంచి ఆ మొత్తాన్ని రాబట్టుకోవడానికి ఈ డిగ్రీ పొందడానికి కోర్టులో మనం దావా వేసి అమౌంట్ పొందడానికి ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేటటువంటిది మనకి దోహదపడుతుంది అని చెప్పాము. ఇది ఒక చేతులు మారేటటువంటి వ్యవహారంగా మనం చెప్పుకోవడం కూడా చెప్పామండి. ఇక బిల్లులో మనం చూసినట్లయితే బిల్లు అనేటటువంటిది అమ్మకందారుని ఇక్కడ రుణదాత గాను కొనుగోలుదారుని రుణగ్రస్తుడు గాను ఇక్కడ మనం చూపించడం అనేది చేస్తామండి. ఇక్కడ ఆ బిల్లు వ్యవహారాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ కొనుగోలుదారుడు అమ్మకందారుడు అనే మాటలు మాట్లాడకుండా బిల్లు వ్రాసేటటువంటి వ్యక్తిని అంటే ఎవరైతే అమ్మకం అనేటటువంటిది చేస్తున్నారో వాడిని ఇక్కడ డ్రావర్ లేదా డ్రాయర్ అనేటటువంటి పేరుతోటి చూపిస్తారని చెప్పుకున్నాము. వాడే కర్త అంటాము. కర్త అంటే బిల్లు వ్రాసేటటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం గ్రహించాలి. ఇక రెండో పాయింట్ మనం చూసినట్లయితే ఆ వ్రాసినటువంటి బిల్లుని అవతల కొనుగోలుదారుడు ఇక వాడు అంగీకరించడం అనేటటువంటిది చేయాలండి. దాన్నే మనం యాక్సెప్టెన్స్ అంటాం. మనం ఎవరైతే ఆ వ్రాసినటువంటి బిల్లుని అంగీకారం తెలియచేశాడో వాడి యొక్క అంగీకారాన్ని తెలియచేశాడో వాడిని అతన్ని డ్రావి అంటే డ్రాయి అనే పేరుతోటి పిలుస్తామండి. తెలుగులో వాడిని స్వీకర్త అంటాము, గుర్తుపెట్టుకోండి. ఇక గడువు తేదీ అనేటటువంటిది ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది అని మాట్లాడుకున్నాము. దాన్ని మనం అరువు కాలం అన్నాము. అరువు కాలమే గడువు తేదీగా మనం చెప్పుకుంటామండి. ఈ గడువు తేదీ నాడు అవతల పార్టీ అనగా కొనుగోలుదారుడు ఇక్కడ స్వీకర్త వాడు ఇవ్వవలసినటువంటి మొత్తాన్ని ఫలానా తేదీ నాడు గడువు తేదీ నాడు చెల్లిస్తాననేటటువంటి వాగ్దానం చేస్తాడు. కాబట్టి అలా చెల్లింపు చేసేటటువంటి నాటికి ఇక్కడ ఆ పైకాన్ని ఎవరైతే పుచ్చుకుంటున్నారో సాధారణంగా బిల్లు ఎవరైతే వ్రాసారో వాడే ఆ మొత్తాన్ని పుచ్చుకునేటటువంటి అర్హత ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో కర్త తరపున అతను అనుమతి పొందినటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఆ పైకాన్ని పొందవచ్చును. అర్థమైంది? ఎవరి దగ్గర నుంచి తీసుకోవచ్చును అంటే స్వీకర్త నుంచి ఆ బిల్లు యొక్క పైకాన్ని స్వీకరించడం అనేటటువంటిది చేస్తాడు కర్త తరపున. కాబట్టి ఇలా కర్త తరపున ఒక వ్యక్తిని అపాయింట్ చేసేటటువంటి వ్యక్తిని మనం పేయి గ్రహీత అనేటటువంటి మాటతోటి అక్కడ మాట్లాడతామండి. కాబట్టి సాధారణంగా బిల్లుల్లో మనం చూసేటటువంటి పార్టీలు ఏమిటి అని ఎవరైనా అడిగినట్లయితే బిల్లులో ముఖ్యంగా 3 పార్టీలు మనకి తారసపడతారండి. ఒకటి బిల్లు రాసేటటువంటి వాడినే మనం డ్రావర్ అన్నాము. రెండవ వాడిని స్వీకర్త అంటున్నాము. వాడే డ్రాయి అనే పేరుతో పిలుస్తామండి. ఇది కర్త, ఇది స్వీకర్త. ఇక మూడవ వాడు పేయి గ్రహీత అనేటటువంటి పేరుతోటి ఇక్కడ చెప్తాము. సాధారణంగా పేయి కర్తే గ్రహీత అవుతాడండి. ఎందుకంటే గడువు తేదీ అనేటటువంటిది ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది బిల్లులో. మనం నెక్స్ట్ చూసినట్లయితే ఈ డ్యూ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అరువు వ్యవహారానికి సంబంధించేటటువంటి పైకం సెటిల్మెంట్ అనేది ఇమీడియట్గా జరగదు. కాబట్టి దానికి కొంత సమయం అనేటటువంటిది పడుతుంది. కాబట్టి అటు కొనుగోలుదారుడు లేదా అమ్మకందారుడు కొనుగోలుదారుడికి కొంత టైం అనేటటువంటిది ఇస్తాడు ఆ వస్తువుకు సంబంధించి లేదా ఆ నగదుకు సంబంధించేటటువంటి మొత్తానికి.
సో ఇలా ఈ సందర్భానుసారము ఇచ్చేటటువంటి ఆ తేదీ మనకి గడువు తేదీ అంటామండి. ఉదాహరణకి 1/1/2021 మనకి 1 జూలై 1వ తారీఖుని కొన్నాడు అనుకోండి ఏదైనా ఒక సరుకుని, ఒక గడువు అనేటటువంటిది 10/7 లేదా 11/8 ఏదో సంథింగ్ డేట్ అనేటటువంటిది మనకి ఇక్కడ చెప్తారండి. సపోజ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక 10/7 అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ గడువు తేదీ మనకి 10/7 అర్థమవుతుందా? ఆ టైంని మనం గడువు తేదీగా చెప్తామన్నమాట. అంటే 10వ తారీఖు నాడు ఇంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ బిల్లుకు సంబంధించినటువంటి పైకాన్ని కర్తకి చెల్లించేయాలి. నేను చెప్పేది ఏంటంటే ఈ 10వ తారీఖు నాడు ఒకవేళ కర్త ఆ అమౌంట్ పుచ్చుకోవడానికి అతనికి వీలు కుదరలేకపోతే కర్త వేరే వాడిని ఇక్కడ అపాయింట్ చేయొచ్చు అనమాట. అలా అపాయింట్ చేసేటటువంటి వ్యక్తినే మనం గ్రహీత అంటాము. ఇంకా మనం క్లియర్గా చెప్పుకోవాలంటే గడువు తేదీ నాడు ఎవరైతే పైకాన్ని పుచ్చుకుంటున్నారో, ఆ నిశ్చితమైనటువంటి మొత్తాన్ని ఎవరైతే పుచ్చుకుంటున్నారో వాడిని మనం గ్రహీత అనేటటువంటి పేరుతోటి పిలుస్తారండి. సాధారణంగా బిల్లు ఎవరైతే వ్రాస్తారో అంటే రాసేవాడు కర్త, ఆ వాడే గ్రహీత కింద మనం చెప్తామండి. ఇది చాలా రేర్ కేసెస్లో జరుగుతూ ఉంటాయి. మ్యాక్సిమం కర్తే ఆ గడువు తేదీ నాడు స్వీకర్త నుంచి పైకాన్ని వసూలు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇందులో ఇంకొక చిన్న పాయింట్ ఏమిటంటేనండి డేస్ ఆఫ్ గ్రేస్ అండి. అంటే బిల్లుల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనం చూసినట్లయితే అనుగ్రహ దినాలు. అంటే ప్రతి బిల్లుకి కూడా అంటే గడువు తేదీ నాడు కూడా చెల్లించలేకపోయినట్లయితే దానికి అడిషనల్గా ఇంకొక 3 రోజులు అనేటటువంటిది కర్త దానికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి బిల్లుకి కూడా 3 రోజులు అనుగ్రహ దినాలు అనేటటువంటివి ఉంటాయని అడిషనల్ డేస్ అంటాం. దాన్ని అనుగ్రహించడం అని అంటాం మనం. అలా ఆ డేస్ ఆఫ్ గ్రేస్ అనేది బిల్లుకి 3 రోజులు అనేది ఉంటుందండి బిల్లు ట్రాన్సాక్షన్స్లో. అంటే ఒక ఉదాహరణకి 10వ తారీఖు నాడు చెల్లించవలసినటువంటి పైకి ఇంకొక 3 రోజులు వేసుకొని 13వ తారీఖు వరకు కూడా టైం ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుందండి. ఇలాగా ఈ బిల్లు వ్యవహారాలను మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఈ టెర్మినాలజీ ఇక్కడ మీరు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఈరోజు ఇంకా మనం ఆ బిల్లు అనేటటువంటి ఫార్మెట్ ఎలా రాసుకుంటారు ఏమిటి అనేది ఒకసారి బిల్లు యొక్క ఆ నమూనా చూద్దామండి. దీన్నే మనం వినిమయ బిల్ అన్నాము, హుండీ అని కూడా అంటారండి ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని. సో ప్రొఫార్మా లేదా ఫార్మ్ ఆఫ్ బిల్ లేదా ప్రొఫార్మా ఆఫ్ బిల్. బిల్లు మీద ఖచ్చితంగా మనం ఇక్కడ మొట్టమొదటిగా ఊరి పేరు ఉండాలండి. ఆ ఊరి పేరు క్రింద ఏ రోజు మనం రాసుకుంటున్నామో ఆ డేట్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ముందుకు లక్షణాలు ఈ ప్రొఫార్మ్ అయిన తర్వాత బిల్లు యొక్క లక్షణాల గురించి మాట్లాడుకుందాము. ఈ ఊరి పేరు వచ్చి మనం మండపేట, డేట్ వచ్చి ఏదైనా ఓ డేటు, 27/2021.
ఓకే, ఇది బిల్లు యొక్క నమూనా అండి. ఇక్కడ బిల్లు దగ్గర ఖచ్చితంగా స్టాంపుల చట్టం ప్రకారం ఇక్కడ స్టాంప్ అనేటటువంటిది తప్పకుండా వేయాలి. స్టాంప్ అనేటటువంటి కాలంలో మొట్టమొదటిగా డేట్, మన ఊరి పేరు అలాగే డేట్ అనేటటువంటిది వేయాలి. ఇక్కడ మనం రాసుకోవాలి. గడువు తేదీ అనేటటువంటిది ఇక్కడ మెన్షన్ చేస్తామండి. చూడండి, ఇక్కడ 3 months ఆఫ్టర్ డేట్ పే టు మీ, నాకు కానీ నా అనుమతి పై అండర్ నా అనుమతి పొందినటువంటి వ్యక్తికి కానీ ద సమ్ ఆఫ్ ₹1000. ఇక్కడ చూడండి, ఇక్కడ అక్షరాల రాయాలి. మళ్ళీ ఇక్కడ అమౌంట్ కూడా ఇక్కడ చూపించాలండి. దేనికి అంగీకరిస్తున్నట్టుగా ఇది కామన్ కృష్ణ రాసినటువంటి బిల్ అండి. అది ఎవరైతే మనం ఇప్పుడు అంగీకరిస్తున్నామో టు కృష్ణ, వాడికి సంబంధించినటువంటి స్వీకర్త ఇన్ఫర్మేషను. ఈ విధంగా బిల్లు యొక్క నమూనా అనేటటువంటిది ఉంటుంది. అర్థమైందండి. అంటే బిల్లులో ఖచ్చితంగా ఇక్కడ కర్త అనేటటువంటిది సంతకం చేయాలండి. అలాగే ఈ స్వీకర్త కూడా దాని అంగీకారాన్ని తెలియచేస్తున్నట్టుగా కర్త అనేటటువంటి వాడు బిల్లు అనేటటువంటి రాయాలి. స్వీకర్త అనేటటువంటి వాడు ఇక్కడ ఖచ్చితంగా సంతకం అనేటటువంటిది చేయాలి. అలాగే స్టాంపుల చట్ట ప్రకారం ఇక్కడ స్టాంప్ అనేటటువంటి ఖచ్చితంగా ఉండాలి. బిల్లు మీద ఎప్పుడు బిల్లు రాస్తున్నాము అనేటటువంటి ఊరి పేరు అలాగే డేట్ అనేటటువంటిది ఉండాలి. ఈ బిల్లులో ఖచ్చితంగా మెన్షన్ చేయాలండి. నిశ్చితమైనటువంటి సొమ్ముని మెన్షన్ చేయాలి. ఎవరికి చెల్లించాలి, నాకు కానీ నా అనుమతి పొందిన వారికి అనేటటువంటి మాట ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాలన్నమాట. ఇది ఫార్మ్ ఆఫ్ ఏ బిల్లు, ఫార్మ్ ఆఫ్ ఏ బిల్లు. సో నెక్స్ట్ బిల్లు యొక్క లక్షణాల గురించి మాట్లాడుకుందామండి. సో బిల్లు యొక్క లక్షణాల గురించి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, బిల్లులో ఖచ్చితంగా డేట్ అనేటటువంటిది మెన్షన్ చేయాలండి. అక్కడ బిల్లుని ఎవరిని గురించి ఉద్దేశించి వ్రాయబడిందో వాళ్ళ యొక్క అంటే స్వీకర్తకు సంబంధించేటటువంటి పేరు అలాగే వాళ్ళ యొక్క అడ్రస్ అనేటటువంటి తప్పకుండా చూపించాలి. అలాగే బిల్లు అనేటటువంటిది ఎవరు వ్రాస్తున్నారో వారి యొక్క పేరు, కర్తకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది బిల్లులో తప్పకుండా ఉండాలి. అలాగే బిల్లులో గడువు తేదీ అనేటటువంటిది ఖచ్చితంగా చూపించాలండి. ఇరువురు కూడా ఆ సంతకాలు అనేటటువంటిది ఇక్కడ చేసుకోవాలి. అలాగే బిల్లులో స్టాంపుల చట్ట ప్రకారము తగినటువంటి స్టాంపులు ఖచ్చితంగా ఉండాలండి. అలాగే బిల్లు ఆ పైకాన్ని గడువు తేదీ నాడు ఎవరు పంచుకోవాలో అనేది కూడా ఈ ఖచ్చితంగా ఇక్కడ ఉండాలంటే బిల్లు కర్త పంచుకుంటాడా లేకపోతే వాడు అనుమతి పొందిన వాడు ఎవరైనా వస్తే ఆ బిల్లు పైకం అనేటటువంటిది ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేటటువంటి కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవడం అనేటటువంటిది జరగాలండి. అలాగే ఈ బిల్లు అనేటటువంటిది నలిగిపోయి చిరిగిపోయి ఎటువంటి పిచ్చి గీతలతోటి కొట్టివేతలతోటి ఉండకూడదండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే బిల్లు వ్యవహారాలు ముఖ్యంగా అరువు వ్యవహారాలు జరిగినప్పుడు ఈ బిల్లు అనేటటువంటి రక్షణగా ఉంటుంది కాబట్టి ఈ బిల్లు అనేటటువంటిది చిరిగిపోయి కానీ నలిగిపోయి కానీ ఉండకుండా అత్యంత జాగ్రత్తతోటి ఎటువంటి కొట్టివేతలు కూడా లేకుండా ఇక్కడ ఉండడం అనేది ఉండాలండి. బిల్లు యొక్క లక్షణాలు అత్యంత ప్రధానమైనది. అలాగే ఈ బిల్లు అనేటటువంటి ఇట్ మస్ట్ బి ఇన్ రైటింగ్ అండి. అంటే ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇట్ మస్ట్ బి రైటింగ్ అనమాట. ఇది ఖచ్చితంగా లిఖితపూర్వకంగానే ఉండాలండి. వారలుగా ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు, ఉండకూడదండి. అండ్ ఇట్ మస్ట్ కంటైన్ యాన్ అన్కండిషనల్ ఆర్డర్. అలాగే it must be properly dated and stamped. So it must be signed by the drawer. It must be signed by the drawing. It must contain the names of drawee and paying. ఎవరైతే స్వీకర్త పేరు ఉండాలి, అలాగే పేయి సంబంధించినటువంటి ఆ పేరు కూడా ఇక్కడ ఉండడం సూచించాలండి. అంటే వాడు అనుమతి పొందినటువంటి వ్యక్తి అనేటటువంటి మాటని ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇట్ మస్ట్ కంటైన్ ద అమౌంట్ పేయబుల్ మస్ట్ బి సర్టైన్. ఎక్కడ ఎప్పుడు పే చేయాలి అనేటటువంటిది ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయడం అనేటటువంటిది ఉండాలండి. ఇది ఈ విధంగా చూస్తే బిల్లు యొక్క లక్షణాలని మనం చెప్పుకోవచ్చునండి. ఇట్లా ఉంటే కనుక ఖచ్చితంగా మనకి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేటటువంటిది దీనికి అప్లై అవ్వడం అనేటటువంటి జరుగుతుందండి. అటు అమ్మకందారుడు వాడు అమ్మజోపినటువంటి వస్తువుకు సంబంధించి లేదా నగదుకు సంబంధించి పూర్తి భద్రత అనేటటువంటిది అమ్మకందారుడికి ఉంటుంది.
ఎందుకంటే కొనుగోలుదారుడు అరువుకి వ్యవహారాలు జరిగినప్పుడు వాడు అమౌంట్ అనేటటువంటిది ఫలానా తేదీని చెల్లిస్తాను అని చెప్పి అలా చెల్లించేసినట్లయితే మనకి ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉండదండి. కానీ సాధారణంగా వ్యాపార సంస్థ వ్యాపార అభివృద్ధి అనేది కేవలం నగదు వ్యవహారాల ద్వారా జరిగితే చెందదు కాబట్టి అరువు వ్యవహారాలు కూడా వాళ్ళు చేసుకోవడం చేస్తారు. కాబట్టి ఇలా అరువు వ్యవహారాలు జరిగినప్పుడు ఆ అరువు తాలూకు మొత్తాన్ని మనం ఆ అరువు కాలం అనేటటువంటిది ఒకటి ఇస్తాడండి, చెల్లింపు కాలంగా. సో అలాంటి కాలం లోపల అవతల కొనుగోలుదారు కనుక ఆ మొత్తాన్ని ఎగవేసినట్లయితే అప్పుడు వాడి దగ్గర నుంచి రక్షణగా అంటే పొందడానికి అమ్మకందాడికి రక్షణగా ఈ బిల్లు అనేటటువంటిది మనకి సహాయపడుతుంది. ముఖ్యంగా అరువు వ్యవహారాలు జరిగినప్పుడే ఈ బిల్లు అనేటటువంటిది ఉపయోగపడుతుందండి. ఇలాంటి సందర్భాల్లో అంటే సాధారణంగా ఈ బిల్లు అనేటటువంటిది మనం ఆలోచించాలి అంటే ఇప్పుడు అరువు వ్యవహారాలు జరిగేటప్పుడు అందరూ కూడా అమ్మకందాడికి తెలిసి ఉండాలి అనేటటువంటి విషయం లేదండి. ఇప్పుడు సాధారణంగా తెలుసున్న వ్యక్తి అరువు పెట్టుకెళ్ళాడు అనుకోండి, అలాంటి బిల్లు వ్యవహారం రాయని అవసరం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆ ముఖ పరిచయంతో లేకపోతే అతను రోజువారీ ట్రాన్సాక్షన్స్ తోటో వాడికి ఏదైనా కనుక అనుభవంతో ఆ వ్యక్తి ఫలానా వాడు ఒక ఐడెంటిఫై అయిపోయినట్లయితే అరువు వాడి దగ్గర నుంచి బాకీ ఆటోమేటిక్గా వెళ్ళి వాడు ఎక్కడ ఉంటాడో వెళ్ళి తెలుసుకుని వాడు ఆ బాకీ మొత్తాన్ని కలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి బిల్లు ట్రాన్సాక్షన్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే సాధారణంగా ఆ వ్యాపార సంస్థ ఏమిటో వాడికి తెలియదు, అమ్మకందాడు ఎవరో తెలియదు, కొనుగోలుదారుడు అమ్మకందాడికి తెలియదు, కొనుగోలుదారుడు అమ్మకందాడికి తెలియదు, అమ్మకందాడు కొనుగోలుదారుడికి తెలియదు. ఇలాంటి సందర్భాల్లో అరువు వ్యవహారాలు జరిపేటప్పుడు ఆ కొనుగోలుదారుడు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా తెలియకుండానే ఈ బిల్లు అనేటటువంటి లిఖితపూర్వకంగా మనం రాసుకుని చేసుకున్నట్లయితే అక్కడ ఖచ్చితంగా వారలుగా ఉంటే పని అవ్వదండి. ఖచ్చితంగా యాక్ట్ ఏం చెప్తుందండి, ఇది నిర్దిష్టంగా ఇట్ మస్ట్ బి రైటింగ్ అండి. ఇట్ మస్ట్ బి ఇన్ రైటింగ్. కంపల్సరీగా ఇది లిఖితపూర్వకంగానే రాసుకోవాలండి. ఇది ఒక బేషరతుగా ఉండేటటువంటి ఉత్తర్వుగా మనం దీన్ని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇవి బిల్లు యొక్క లక్షణాలండి. ఈ ఫామ్ని బట్టి మనకు ఆటోమేటిక్గా చాలా లక్షణాలని మనం రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఈ బిల్లుకి సంబంధించి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి గడువు తేదీ నాడు స్వీకర్త దగ్గర నుంచి పైకి వస్తుంది. అంటే ఇక్కడ గడువు తేదీ నాడు ఇక్కడ కర్త మన స్వీకర్త చూసినట్లయితే చూడండి డ్రాయర్ అండ్ రెండవది డ్రాయింగ్. ఇక్కడ మనకి కర్త అనేటటువంటి వాడు బిల్లు వ్రాస్తున్నాడు కదండి. అంటే ఆ కర్త వ్రాస్తున్నాడు అంటే స్వీకర్త దగ్గర నుంచి ఫలానా తేదీ నాడు పొందుతున్నాడు, అంతే కదా. కాబట్టి బిల్లు కర్తకి వాడు రాసినటువంటి బిల్లు ఫలానా గడువు తేదీ నాడు వసూలు అవుతుంది, అంతే కదా. ప్రజెంట్ అవ్వదు, బిల్లు రాస్తున్నాడు, గడువు తేదీ నాడు వసూలు అవుతుంది. కాబట్టి ఈ డ్రాయర్కి బిల్ అనేటటువంటిది బిల్స్ రిసీవబుల్ అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇప్పుడు డ్రాయర్ సంబంధించి మనం చూసినట్లయితే కర్త అనేటటువంటి వాడు బిల్లు వ్రాస్తున్నాడు. అది ఎప్పుడు ఇస్తాడు స్వీకర్త? కొంత గడువు తర్వాత. అంటే కొంత గడువు తర్వాత ఆ బిల్లు అనేటటువంటిది కర్తకి వస్తుంది స్వీకర్త నుంచి. అర్థమైందండి? అందుకోసం ఆ కర్త దృష్టిలో ఆ బిల్లుని వచ్చేటటువంటి బిల్లుగా, వసూలు అయ్యేటటువంటి బిల్లుగా భావించి దాన్ని బిల్స్ రిసీవబుల్ అనేటటువంటి పేరుతోటి చూపిస్తారండి. అందుకని ఇది బిల్స్ రిసీవబుల్ అనేది కర్తకి ఏంటండి అసెట్ అవుతుంది, ఆస్తిగా వాడు పరిగణిస్తాడు. ఇక గడువు తేదీ నాడు స్వీకర్త ఆ బిల్లుని ఏం చేయాలి? బిల్లులో ఉండేటటువంటి పైకాన్ని చెల్లించాలి. కాబట్టి వీరికి బిల్స్ పేబుల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. కర్తకి వసూలు అవుతుంది కాబట్టి వసూలు బిల్లు, ఆ బిల్లు చెల్లించాలి కాబట్టి స్వీకర్తకి చెల్లింపు బిల్లుగా ఇక్కడ చూపిస్తాము. అందుకోసం ఈ చెల్లింపు బిల్లు అనేటటువంటి లైబిలిటీగా చూపిస్తాము. చెల్లింపు ఐటమ్, మనం చెల్లింపు ఐటమ్ ఏదైనా సరే అప్పే, వచ్చే ఐటమ్ ఏదైనా సరే ఆస్తే. అందుకోసం ఇక్కడ కర్త పుస్తకాలు రాసేటప్పుడు ఎప్పుడూ కూడా బిల్ అనేటటువంటి మాట బిల్స్ రిసీవబుల్ అనేటటువంటి మాటను రాయాలి. అదే ఇన్ ది బుక్స్ ఆఫ్ డ్రాయింగ్ అక్కడ బిల్స్ పేయబుల్ అనేటటువంటి మాటని చూపించాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక కర్త పుస్తకాల్లో మనం ఏ రకాల వ్యవహారాలు సాధారణంగా ఈ బిల్లు వ్యవహారాలు జరుగుతాయి అనేటటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయండి బిల్లుకి సంబంధించి.
కర్త చేపట్టేటటువంటి కార్యక్రమాలు. అందులో కొన్ని మనం చూసినట్లయితే ఎండార్స్మెంట్. ఇక్కడ ఎండార్స్మెంట్ దీన్నే మనం పిఠీ లేఖనము లేదా బదలాయింపు అంటామండి. పిఠీ లేఖనము లేక బదలాయింపు అంటారండి. అంటే ఇక్కడ బిల్లు బదలాయింపు అంటే ఏమీ లేదండి. బిల్లు అనేటటువంటిది ఒకరి నుంచి ఇంకొకరికి మార్చుకునేటటువంటి అవకాశం ఉండేటటువంటి పత్రం అన్నమాట. అంటే ఫ్రీ ట్రాన్స్ఫరబిలిటీ అనేటటువంటిది బిల్లుకి ఉంటుంది. అంటే బిల్లుని కర్త, బిల్లు రాసేటటువంటి కర్త ఏం చేస్తారంటే బిల్లు వెనుక వైపు సంతకం చేసాడు అనుకోండి, దాన్నే బదలాయించడము అంటారనమాట. అంటే నాకు కానీ నా అనుమతి పొందిన వ్యక్తికి కానీ చెల్లించండి అని ఒక సంతకం పెట్టేసాడు అనుకోండి, దాన్ని ఎండార్స్మెంట్ అంటాం. అర్థమైందండి? దీన్ని ఎండార్స్మెంట్ని మనం బదలాయింపు లేదా పిఠీ లేఖనము అంటామండి. ఇందులో కొన్ని రకాలు అనేటటువంటిది ఉన్నాయండి. దీనిలో బ్లాంక్ ఎండార్స్మెంట్ అని, స్పెషల్ ఎండార్స్మెంట్ అని, అలాగే శాన్స్ రికార్డ్స్ ఎండార్స్మెంట్ అని, ఫ్యాకల్టేటివ్ ఎండార్స్మెంట్ అని, అర్థమైందండి. ఇలాగా కొన్ని కండిషనల్ ఎండార్స్మెంట్ అని, ఇలాగా కొన్ని రకాలు దీంట్లో కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా ఎండార్స్మెంట్ అనేటటువంటి దాంట్లో మీరు చూసినట్లయితే బిల్లు కర్త బిల్లు వెనుక వైపు సంతకం చేయడాన్ని అక్కడ ఎండార్స్మెంట్గా చెప్పడం జరుగుతుంది. ఇందులో ఈ కర్త సంతకం చేసి ఏమీ చేయకుండా ఉత్తిగా పెట్టాడు అనుకోండి, దాన్ని బ్లాంక్ అంటాము. లేదా దాంట్లో మెన్షన్ చేశాడు అనుకోండి, నాకు కానీ వాడికి కానీ వాడు అనుమతి పొందిన వాడికి కానీ అని, అది స్పెషల్ అంటాము. లేదా కండిషనల్, వాడికి మాత్రమే అని, అంటే ఎక్స్కి మాత్రమే చెల్లించండి అని ఏమైనా అన్నాడు అనుకోండి, దాన్ని కండిషనల్ అంటాము. ఇక బిల్లు ఒకవేళ అనాదరణ చెందేటటువంటి పక్షంలో దానికి సంబంధించి ఏదైనా కనుక చూసుకున్నట్లయితే, లేదా అనాదరణకు సంబంధించి నేను బాధ్యుని కాదు అని ఏమైనా రాసుకున్నట్లయితే, ఇట్లాగా ఈ ఎండార్స్మెంట్లో మనకి ఉండడం అనేది జరుగుతూ ఉంటుందండి. సాధారణంగా ఈ ఎండార్స్మెంట్ చేసేటటువంటి సందర్భం ఎవరికి ఉంటుంది అంటే కర్తకి మాత్రమే ఉంటుంది. బిల్లుని బదలాయింపు చేసేటటువంటి అర్హత కర్తకి మాత్రమే ఉంటుంది. అందుకోసం ఎండార్స్మెంట్లో మళ్ళీ మనకి ఎండార్సర్, ఎండార్సీ, ఎండార్సర్ అంటే ఎండార్సీ అనే ఇద్దరు వ్యక్తులు తారసపడతారండి. బిల్లులో ముగ్గురు ఉంటారండి. ఎండార్స్మెంట్లో ఎండార్సర్ బిల్లుని బదలాయింపు చేసేవాడు, రెండో వాడు బిల్లుని బదలాయింపు పొందే వ్యక్తి ఎండార్సీ అని ఇక్కడ రెండు మాటలు మనం మాట్లాడుకోవాలి. ఆ సందర్భం వచ్చినప్పుడు దానికి సంబంధించి మామూలు పేర్లు కాకుండా అక్కడ కొన్ని డిఫరెంట్ నేమ్స్ని ఇక్కడ ఉచ్చారణ చేయడం అనేది జరుగుతుంది అనమాట అండి. ఓకే, ఇక దీంట్లోనే మనం ఇంకా అనదర్గా ఎడిషనల్గా చెప్పుకోవాల్సింది ఏమిటి అని చూసినట్లయితే డిస్కౌంట్ ఆఫ్ ఎ బిల్. డిస్కౌంట్ ఆఫ్ ఏ బిల్. ఈ డిస్కౌంట్ ఆఫ్ ఏ బిల్ అనేది ఏంటి అంటే ఇక్కడ డిస్కౌంట్ ఆఫ్ ఏ బిల్ అనేది రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చండి. ఒకటి ఫస్ట్ రకానికి సంబంధించి మనం చూసినట్లయితే, ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఎక్స్ ఒక 10,000 రూపాయలకు సంబంధించినటువంటి మొత్తాన్ని వైకి 1/1/2021 నాడు అమ్మాడండి. ఎక్స్ 10,000 రూపాయలు విలువ చేసేటటువంటి మొత్తాన్ని వైకి 1/1/2021 నాడు అమ్మాడు. అంటే ఇక్కడ ఎక్స్ని ఏమంటున్నాం మనం? అమ్మకందారుడు కాబట్టి వీడిని డ్రాయర్ అంటున్నాము. వైని మనం డ్రాయి అని పేరుతోటి పిలుస్తున్నాము. ఇది డేట్ అండి. అయితే ఇక్కడ వై ఆ మొత్తాన్ని ఎప్పుడు చెల్లించమని చెప్పాడు అంటే, వై ఎప్పుడు చెల్లిస్తానని చెప్పాడు అంటే ఒక 2 నెలల గడువు అనేటటువంటిది ఇచ్చాడండి. 2 నెలల గడువు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి 1వ తారీఖున వాడు మనకి అమౌంట్ అనేటటువంటిది చెల్లించాలి. ఇది డ్యూ డేట్. దీనికి అడిషనల్గా ఏముంటుంది? ఇంకో 3 డేస్కి వెళ్ళుకుంటే 4/3/2021. ఇది యాక్చువల్గా దీనికి గ్రేస్ పీరియడ్ కూడా చూసుకున్నట్లయితే మనకి 4/3/2021లోగా వై ఆ 10,000 రూపాయల మొత్తాన్ని ఎక్స్కి చెల్లించాలి. అర్థమైందండి? ఇప్పుడు ఎక్స్
ఈ బిల్లుని బదలాయింపు చేయొచ్చండి. ఇక్కడ ఎక్సైజ్ బదలాయింపు చేస్తాడు, దాన్ని ఎండార్స్మెంట్ అంటాం. వాడు ఎక్స్ జెడ్కి చేసాడు అనుకోండి, ఇక్కడ ఎక్స్ని ఎండార్సర్ అని, జెడ్ని ఎండార్సీగా ఇక్కడ పిలుస్తామండి. అది ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఎండార్స్మెంట్. ఇక్కడ మనం డిస్కౌంట్ గురించి చూసేటప్పుడు చూడండి ఒకసారి. ఎక్స్ 1/1/2021 నాడు వైకి అమ్మాడండి. వై ఆ మొత్తాన్ని 1/3/21 నాడు చెల్లించాలి. దాని లేదా ఆ రోజు చెల్లించకపోయినా మ్యాక్సిమం ఇంకో 3 రోజులు ఆ డేస్ ఆఫ్ గ్రేస్ అనేటటువంటిది ఉంది కాబట్టి 4వ తారీఖు నాడు చెల్లించాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఎక్స్కి ఫిబ్రవరి 1/2/2021 నాడు 10,000 రూపాయలు డబ్బులు కావాల్సి వచ్చిందండి. అర్థమైందా? ఎక్స్కి అంటే గడువు తేదీకి ముందుగానే, అర్థమవుతుందండి. గడువు తేదీ ఏంటండి? 1/3/2021. గడువు తేదీకి ముందుగానే కర్తకు, ఎవరికి? ఎక్స్కి, కర్తకు ఆ బిల్లు పైకల్లో కొంత మొత్తం కానీ లేదా పాక్షికంగా కానీ సొమ్ము అవసరమైన ఎడల అప్పుడు కర్తకి ఏం చేస్తాడటండి? ఆ బిల్లుని బ్యాంకులో అమ్మేస్తాడు. అర్థమైందా? అలా బ్యాంకులోని ఎంతకి ఇస్తాడు? 10,000 రూపాయల మొత్తము బ్యాంక్ ఇవ్వదండి. ఎంతో కొంత డిస్కౌంట్ అనేటటువంటిది కోల్పోయి అమౌంట్ అనేటటువంటిది తీసుకుంటాడు అనమాట. అర్థమవుతుందండి? దాన్ని మనం బిల్లుని డిస్కౌంట్ చేయడము అంటారనమాట. డిస్కౌంట్ ఆఫ్ ఎ బిల్. అర్థమైందండి? డిస్కౌంట్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని మనం చెప్తాం. అందులో బ్యాంకులు బిల్లుల్ని హుండీల్ని డిస్కౌంట్ చేస్తాయి. అలా ఎందుకు డిస్కౌంట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? బ్యాంకుకి అక్కడ డిస్కౌంట్ మొత్తం బ్యాంకుకి ఆదాయంగా మిగిలిపోతుందండి. ఉదాహరణకి బ్యాంకు 10,000 బిల్లుని ఎప్పుడు రావాలండి? ఎప్పుడు కలిసి చేయాలి డిస్కౌంట్? గడువు తేదీకి ముందుగానే. అర్థమవుతుందా? ఎవరికి అవసరం రావాలి? కర్తకి. ఎవరైతే బిల్లు రాశారో వాడికి. అర్థమైతే ఇక్కడ కర్త 10,000 వైకి ఇచ్చాడు కాబట్టి వై దగ్గర నుంచి ఆ మొత్తం పుచ్చుకోవడానికి మనకి మార్చి వరకు టైం ఉందండి. లోపల వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే అంటాడు మనల్ని. కారణం ఏంటంటే వాడే గడువు ఇచ్చాడు. నేను మార్చి నెలలో కనుక చెల్లించలేనయ్యా నీ మొత్తాన్ని, నాయన మనకు అవసరం వచ్చింది కదా, నాకు కుదరకు ఇచ్చేయమన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఇద్దరు ఘర్షణలు పడేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి. అందుకోసం ఇక్కడ ఏం చేస్తాడంటే వాడు ఇచ్చినటువంటి గడువు తేదీకి ఒప్పుకునేటటువంటి గడువు తేదీకి వాడి దగ్గరికి వెళ్ళి అడగడం భావ్యం కాదు కాబట్టి, అలాగే వీడి సమస్యని మార్చి వరకు కూర్చుంటే పని జరగదు కాబట్టి గడువు తేదీకి ముందుగానే కర్తకి, స్వీకర్తకి ఇచ్చినటువంటి పైకంలో పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ, అంటే 10,000 కానీ లేదా ఒక 5,000 6,000 డబ్బు అవసరమైనప్పుడు ఆ బిల్లుని కర్త ఏం చేస్తాడంటే తన బ్యాంకు వద్ద డిస్కౌంట్ చేసుకుంటాడు. దాని బ్యాంకు వద్ద అమ్మేస్తాడండి. ఎంతకి ఇస్తాడు? ఇప్పుడు ఉదాహరణకి బ్యాంకు దగ్గర నుంచి ఇప్పుడు 6,000 కావాలనుకోండి, పాక్షికంగా ఒక 5,900కి అమ్మేస్తాడు. అంటే 100 రూపాయలు లాస్కి 5,900 తీసుకుంటాడు. బ్యాంకుకి ఏంటి ఉపయోగం? 100 రూపాయలు మిగులుతుంది, బ్యాంకుకి అది ఆదాయం. అర్థమైందా? కస్టమర్కి ఇది మనకి ఎక్స్కి ఇక్కడ లాస్ అయినప్పటికీ ముందు తాత్కాలికంగా ఒక అక్కడ అవసరం అనేటటువంటి తీరుతుంది కాబట్టి కొంత మొత్తానికి ఇక్కడ డిస్కౌంట్ అనేది ఉంటుందండి. పెద్ద మొత్తంలో ఏమి బ్యాంకులు కలెక్ట్ చేసేవు, బ్యాంక్ ఇచ్చేటటువంటి అదొక ఫెసిలిటీ కాబట్టి ఖాతాదారులకి. అలా వ్యాపారస్తులకి బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకునేటటువంటి అవకాశం బ్యాంకులు కలిగజేస్తాయి కాబట్టి ఆ డిస్కౌంట్ మొత్తం కూడా పెద్ద మొత్తంగా ఉండదు కాబట్టి అది మనకి ఇక్కడ వ్యాపారస్తుడికి కరెక్ట్గా పెద్ద బడ్డెన్గా ఫీల్ అవ్వడండి. అర్థమవుతుందా? ఇప్పుడు అంటే అత్యవసరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, అంటే గడువు తేదీకి ముందుగానే వాడు అవసరం అనేటటువంటిది పీకుల మీదకి వచ్చేసింది అనుకోండి ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి, అలాంటి సందర్భాల్లో కర్త వాడి బ్యాంకు వద్ద ఆ బిల్లుని అమ్మేస్తాడనమాట అండి. అంటే ఇప్పుడు స్వీకర్త ఎవరికి కట్టాలి అంటే బ్యాంకుకి కట్టాలన్నమాట అమౌంట్. అదేనా? లేదా కర్తకి ఇచ్చేస్తే కర్త ఏమైనా బ్యాంకుకి కట్టుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఓకేనా? ఇది కర్తకి ఒక రకమైనటువంటి ఫెసిలిటీ అనమాట అండి. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా మీరు అడగచ్చు, ఏమంటే వైకి అమ్మాడు కదా, మరి వై దగ్గరికి వెళ్ళి తెచ్చేసుకోవచ్చు కదా అని. వై దగ్గర తెచ్చుకోవడానికి అక్కడ బిల్ అనేటటువంటిది రాసుకున్నాడు. గడువు తేదీకి ముందుగా వీడికి డబ్బుకు అవసరం వచ్చింది. ఇప్పుడు గడువు తేదీ నాడు అవసరం వస్తే బ్యాంక్ వెళ్ళక్కర్లేదండి. సరిగ్గా మార్చి నెలలోనే 1/3 అవసరం వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా స్వీకర్తనే డబ్బులు అడిగేసి వాడు అవసరం తీర్చేసుకుంటాడు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిల్లు డిస్కౌంట్ చేయడము అంటే బ్యాంకులో గడువు తేదీకి ముందుగానే
కర్తకి ఆ బిల్లు తాలూకు పైకం అనేటటువంటిది పూర్తిగా కానివ్వండి లేదా పాక్షికంగా కానివ్వండి. 10,000 అవసరమైనవి అనుకోండి, 100-200 తగ్గించుకొని 9,800 రూపాయలు బ్యాంకు నుంచి తీసుకుంటాడు. అర్థమైందా? లేదు అందులో పాక్షికంగా అవసరమైంది అనుకోండి, ఆ మొత్తంలో ఎంతో కొంత డిస్కౌంట్ అనేటటువంటిది లెస్ చేసుకుని మిగతా అమౌంట్ని వాడు పుచ్చుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఎక్కడ? వాడు బ్యాంకు ఖాతాలోనే ఈ ఫెసిలిటీ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఆ ఇబ్బందిని తొలగించుకోవడానికి ఫైనాన్షియల్గా మనకి బ్యాంకులు కూడా ఇతోధికంగా ఈ వ్యాపార సంస్థలకి సేవలను అందించడంలో ముందుంటాయండి. ఓకే, ఇది బిల్లుని డిస్కౌంట్ చేయడము అంటాము. అలాగే ఇందాక మీకు చెప్పాను, ఇక్కడ డిస్కౌంట్ అనేది 2 సందర్భాల్లో ఉంటుందండి. ఇది మొట్టమొదటి సందర్భం అండి. ఇక రెండో సందర్భాన్ని మనం చూసినట్లయితే ఓకే, ఇక రెండవ సందర్భాన్ని మనం రేపు క్లాస్లో డిస్కస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.